మహాశివ పురాణం రుద్ర సంహిత యుద్ధఖండం. ఋగ్వేదం నుండి పాచయాన్ని, సాహిత్యాన్ని, సామవేదం నుండి గీతాన్ని, సంగీతం, యజుర్వేదం నుండి అభినయాన్ని, అథర్వణవేదం నుండి రసాన్ని గ్రహించి పితామహుడు దీనిని నిర్మించాడు. దీనిని భూలోకానికి తెచ్చినవాడు భరతముని. బాంటే భావము, రాంటే రాగము, తాంటే తాళము, మాట, పాట, ఆట, ఈ మూడింటి సమ్మేళనమే భరతము. దీనిని మించిన విద్య లేదు. ఇందులో లేనిది లోకంలో లేదు. 108 కరణాలను, ఆ కరణముల కూడికచే ఏర్పడే 32 అంగహారాలను, కరణ అంగహారముల యోగంచే సిద్ధించే పిండిబంధాలను ప్రదర్శిస్తూ నృత్యం చేసి శంకరుని అర్చించాడు. పతాక, త్రిపతాక, కర్తరీముఖ ఇత్యాది 24 అసమిత హస్తాలను, అంజలి, కపోత, కర్కట, స్వస్తిక ఇత్యాది 13 సంయుత హస్తాలను, చతురస్ర, ఉద్వృత్త, తలముఖ ఇత్యాది 30 నృత్త హస్తాలను చూపుతూ గీతవాద్యాలతో నృత్యవిలాసి అయిన శంకరుని సంతోషింపచేశాడు. సమపాద, స్థితావర్త, సకటాస్యవ్ ఇత్యాది 16 భౌమిచారులను, అతిక్రాంత, అవక్రాంత, పార్శ్వక్రాంత ఇత్యాది 16 ఆకాశికిచారులను చూపుతూ అద్భుతమైన నృత్య విన్యాసాన్ని ప్రదర్శించాడు. వైష్ణవ, సమపాద, ఆలింగ, ప్రత్యాలీంగ ఇత్యాది 6 స్థానములలో శస్త్రప్రయోగాన్ని నిరూపించి శంకరుని మెప్పించాడు. శస్త్రప్రయోగంలో పాటించే భారత, సాత్వత ఇత్యాది 6 న్యాయాలను అభినయించి నటరాజును ఆనందింపచేశాడు. బాణప్రయోగంలో విధిగా పాటింపవలసిన ప్రమార్జనము, వింటిని సరిచుచుకొనుట, ఆదానము, తూనీరం నుండి బాణాన్ని గ్రహించుట, సంధానము, బాణాన్ని సంధించుట, మోక్షము, విడిచిపెట్టుట ఈ 4 ధనుష్కరణాలను అభినయించి బాణుడు స్థానుని సంతుష్టాంత రంగుణ్ణి చేశాడు. ఉత్తమ, మధ్యమ, అధమ ప్రకృతులకు ఉచితమైన గతి విశేషాలు చూపి శంభుని ఆరాధించాడు. గతిభేదాలను అనగా రసగతులను, దేశానుసార గతులను ప్రదర్శించాడు. పెక్కు ఛందోరీతులలో గీతాలను, ధరువలను, దరువులను, పెక్కు రాగాలలో అనేక తాళలయ విన్యాసాలతో ఆడి, పాడి నృత్యగాన తాళప్రియుడైన కాలకంకిని మెప్పించాడు. చతుర్విధ వాద్యాలను అనగా తంత్రిగతమైన తతం, వినాదులను, చర్మంతో మూసి ఉంచబడిన మృదంగ, కంజీర ఇత్యాది చర్మవాద్యాలను, అవనర్థం, కంచుతాళాలను, ఘనం, గాలితో పూరించే, సుషిరం, వేణువు ఇత్యాది వాయిద్యాలను వివిధ రాగ తాళగతులలో వాయించి శంకరుని అర్చించాడు. బాణుడు తన దేహాన్ని విస్మరించి పెక్కు భంగులలో చేసిన నృత్య నాట్య విన్యాసాలకు రక్తధారలతో నేల పంకిలమైంది. అతని శరీరం నుండి పుట్టిన తాపానికి వియత్తలం వేడెక్కగా వియచ్చెరులు విస్మయాన్ని పొందారు. మునుపెన్నడూ ఎవరు చేయని పరమాద్భుతమైన నృత్య తపస్సుకు నృత్యగీత ప్రియుడైన హరుడు పరమానందాన్ని పొంది బాణుని ముందు ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మనగా అతడిలా ప్రార్థించాడు. శంకరా, నాశనం లేని గణాధ్యక్ష స్థానాన్ని నాకు కల్పించు. సాలోక్య ప్రాప్తి నాకు కలుగుగాక. విష్ణువు యందు వైరము లేకుండుగాక. ఈ రాక్షస జన్మ నాకు తిరిగి లేకపోవుగాక. ఉషాకుమారుడైన వజ్రుడు ఈ సోనపురానికి రాజగుగాక. శివభక్తులతో మైత్రి, భూతదే నేను కలిగి ఉందునుగాక. నీయందు నిర్వికారమైన భక్తిని కలిగియుందునుగాక. ఇలా ప్రార్థించి ఇంకా ఇలా స్తుతించాడు. శ్లోకం దేవదేవ మహాదేవ శరణాగత వత్సల త్వాం నమామి మహేశాన దీనబంధో దయానిధే కృతమయీ కృపాతివ కృపాసాగర శంకర గర్వో పహారిత సర్వః ప్రసన్నేన మమ ప్రభో త్వం బ్రహ్మపరమాత్మా హి సర్వవ్యాప్యఖిలేశ్వర బ్రహాండతనురుగ్రేసో విరాట్ సర్వాన్వితః పరః నాభిర్నభో గ్నిర్వదనమంబు రేతో దిశశ్రుత్యంహ ద్యౌశీర్షంఘ్రరుర్వీతే మనశ్చంద్రస్తవ ప్రభో దృగర్కో జగరం వార్ధిర్భుజేంద్రో ధిషనా విద్యః ప్రజాపతిర్విసర్గశ్చ ధర్మో హి హృదయం తవ రోమాన్యషధయో నాథ కేసా జలముచంతవ గుణాస్త్రయస్త్రినేత్రాణి సర్వాత్మా పురుషో భవాను బ్రాహ్మణం తే ముఖం ప్రాహుర్బాహుం క్షత్రియమేవచ ఊరుజం వైశ్యమాహుస్తే పాదజం శూద్రమేవచ త్వమేవ సర్వదోపాస్య సర్వైర్జీవైర్మహేశ్వర త్వాం భజన్ పరమాం ముక్తిం లభతే పురుషో ధ్రువం యస్త్వాం విసృజతే మర్త్య ఆత్మానం ప్రియమీశ్వరం విపర్యేంద్రియార్థార్థం విషమత్యమృతం త్యజన్ విష్ణుర్బహ్మాథ విబుధా మునేశ్చామలాసయా సర్మాత్మనా ప్రపన్నాస్త్వాం శంకరం ప్రియమీశ్వరం. తాత్పర్యం ఓ దేవదేవా, మహాదేవా, శరణాగతవత్సలా, మహేశ్వరా, దీనబంధు, దయానిధి, నీకు నమస్కారము. ఓ దయాసముద్రా, శంకరా, నీవు నాయందు గొప్ప దయను చూపితివి. ఓ ప్రభూ, నీవు ప్రసన్నుడవై నా గర్వమునంతను అడంచితివి. పరమాత్మ, సర్వవ్యాపి, సర్వేశ్వరుడు, బ్రహాండములే దేహముగా గలవాడు, భయంకరుడగు ఈశ్వరుడు, విరాట్ స్వరూపమునందు అనుగతమైన సర్వజగత్తు గలవాడు అగు పరబ్రహ్మ నీవే. ఆకాశము నీ నాభి, అగ్ని నోరు, జలము రేతస్సు, దిక్కులు చెవులు, స్వర్గలోకము శిరస్సు, భూమి నీపాదము. ఓ ప్రభూ, చంద్రుడు నీ మనస్సు,
సూర్యుడు నీ కన్ను, సముద్రము నీ జగరము, ఇంద్రుడు నీ భుజము, నీ బుద్ధి బ్రహ్మ, ప్రజాపతి విసర్గము. విసర్గమనగా వివిధ రూపములలోనున్న సృష్టి, ధర్మము నీ హృదయము, వృక్షలతాదులు నీ రోమములు, ఓనాథ మేఘములు నీ కేశములు, మూడు గుణములు నీ కన్నులు. సర్వస్వరూపుడవగు పురుషుడవు నీవే, బ్రాహ్మణుడు నీ ముఖమనియు, బాహువులు క్షత్రియుడనియు, వైశ్యుడు ఊరువులనియు, శూద్రుడు పాదమనియు చెప్పెదరు. ఓ మహేశ్వరా, సర్వజీవులచే సర్వకాలములయందు ఉపాసించదగినవాడవు నీవే. మానవుడు నిన్ను సేవించి నిశ్చయముగా శ్రేష్ఠమగు ముక్తిని పొందును. ఆత్మరూపుడు, ప్రియుడు, ఈశ్వరుడు అగు నిన్ను ఏ మానవుడైతే విరుద్ధములగు ఇంద్రియ భోగముల కొరకే విడనాడునో వాడు అమృతమును పరిత్యజించి విషమును భక్షించుచున్నాడు. ప్రియుడు, ఈశ్వరుడు, శంకరుడు అగు నిన్ను విష్ణువు, బ్రహ్మ, దేవతలు మరియు పరిశుద్ధమగు అంతఃకరణము గలమునులు విధములుగా శరణు పొందియున్నారు. బాణుడిలా స్తుతించి పులకిత శరీరుడై పునః పునః ప్రణామాలు చేశాడు. నీ కోరికలన్నీ నెరవేరుగాక అని అనుగ్రహంతో పలికి అంతర్ధానమయ్యాడు శంభుడు. బాణుడు మహాకాల పర్యంతము చిరంజీవియై మహదానందాన్ని పొంది వర్ధిల్లేడు. నేటికి హిమాలయ గిరిశిఖరమందున్న కేదారమనే పవిత్ర భూమి చెంత సోన నగరము బానుని కోట, ఉషా కళ్యాణ మంటపము తదితర చిహ్నము లన్ని చెక్కుచెదరకుండా ఉన్నాయి. కేదారమనే శబ్దానికి స్వర్గానికి ద్వారము అని అర్థం. కృతయుగంలో వైరాగ్యపీఠమనే పేరుతో ఒక శైవపీఠం అక్కడుండేది. అదే పీఠం బానుని కాలంలో ఉషామఠంగా వాసికెక్కింది. ఆ పీఠాధిపతి అయిన జగద్గురు ఆనందలింగ జంగమ భగవత్పాదుల సన్నిధి యందు ఉషాదేవి అన్ని విద్యలను నేర్చింది. ఆ పీఠానికి అనేక ధనకనక వస్తు వాహనాలను సమర్పించింది. అప్పటినుండి ఆ పీఠం ఉషామరంగా ప్రఖ్యాతమైంది. శంకరుడు పార్వతితో కూడి సోననగరం, సోనిత్పుర లో ఉన్న కాలంలో ఉషాదేవి పార్వతి వద్ద నర్తన విద్యను నేర్చుకుంది. సౌరాష్ట్రదేశంలో, ద్వారకలో ప్రచారం చేసింది. నాట్యశాస్త్రాన్ని ప్రవర్తింపచేసిన వారిలో ఉష ప్రసిద్ధురాలు. పూర్వం దేవతల హితాన్ని కోరి దుర్గాదేవి యుద్ధంలో మహిషాసురుని సంహరించింది. వాని కుమారుడైన గజాసురుడు దానికి కుపితుడై అమరులపై ద్వేషాన్ని పూనివారిని సాధింపనెంచి బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. వాని తపస్సుకు లోకాలు క్షోభించగా దేవతలు బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ఆయన ప్రత్యక్షమై నీ అభిష్టాన్ని వెల్లడించమని కోరగా అసురుడు, కామానికి లొంగిపోయిన స్త్రీ పురుషుల చేతిలో నాకు మరణం లేకుండుగాక అని వరాన్ని కోరగా ఆయన తథాస్తు అని పలికి అంతర్ధానమయ్యాడు. గజాసురుడు విధాత వరబల గర్వితుడై స్వర్గ, మర్త్య, పాతాళలోక పాలకులను జయించి ఆ లోకవాసులందరినీ తన ఏలుబడిలోనికి తెచ్చుకొన్నాడు. అంతటితో ఊరుకోక ఆనందవనానికి, కాశీకి వచ్చి అక్కడి బ్రాహ్మణులను, శివభక్తులను హింసింపసాగాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విదేశ్వర నుండి పార్వతీ ఖండం వరకు పీడిఎఫ్ ఫైల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.